అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు ప్రాధాన్యత ఉన్న పదవులు కేటాయించాలని ఓబీసీ డెమోక్రటిక్ జేఏసీ డిమాండ్ చేసింది. బీసీల జనాభా దామాషా ప్రకారం నామినేటెడ్ పదవులలో ప్రాతినిధ్యం కల్పించాలని హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని పలువురు రాజకీయ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ కాచిగూడ అభినందన గ్రాండ్ హోటల్లో ఓబీసీ డెమోక్రటిక్ జేఏసీ కన్వీనర్ కోలార్ జనార్దన్ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న సిపిఐ మాజీ ఎంపీ అజిత్ పాషా మాట్లాడుతూ బీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదిస్తేనే రాజ్యాధికారంలో వాటా దక్కుతుందని అన్నారు. న్యాయ వ్యవస్థలో కూడా బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని ఆయన కోరారు. అన్ని రాజకీయ పార్టీలు పదవుల కేటాయింపులో బీసీలకు సముచిత న్యాయం కల్పించాలని, లేకపోతే ఆ పార్టీలను నిలదీస్తామని ఆయన హెచ్చరించారు. जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार सावित्रीबाई फुले को, जोहार सावित्रीबाई फुले को, जोहार कोंडा लक्ष्मण बाबा को, जोहार कांशीराम को, जोहार सरदार सर्वई बाबा को, जोहार बीसी अमर वीर को, जोहार बीसी अमर वीर को, बीसी को ऐक्यता वंदनाले, बीसी को ऐक्यता वंदनाले, खबरदार बीसी व्यतिरेकुलारा, खबरदार बीसी व्यतिरेकुलारा, खबरदार ఏంటంటే ఇప్పటిదాకా స్థానిక సంస్థలు రిజర్వేషన్ల కోసం మనం పోరాటం చేస్తాం. చట్టసభలో రిజర్వేషన్ల కోసం పోరాటాలు కొనసాగుతున్నాయి. వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా రిజర్వేషన్లు కావాలని పోరాటాలు చేస్తున్నాం. ఈ పోరాటాలు మీరు ఎంతైతే అనుకుంటున్నారో, ఎంతైతే పర్సెంటేజ్ ఉందో మీ ప్రయత్నం మీరు చేయండి. చేసిన వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. మాకు మొట్టమొదటి అడుగు పడింది. మా అడుగును మనం నిలుపుకుందాం. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఈరోజు అంటారు ప్రధానమంత్రి గారు బీసీ అని. అడుగు బలహీన వర్గాలతో ఉన్నటువంటి వ్యక్తి పాషా గారు కృష్ణయ్య గారు టైంకి వచ్చినా ఎన్నుకుని మొత్తం ఆర్గనైజ్ చేసేటటువంటి ఈ బీసీల కమిట్మెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి మా గుజ్జ కృష్ణ గారు, అలా సందేహం లేదు. తర్వాత సోదరులు సత్యం గౌడ్ గారు, ఇలా వెంకటేష్ గారు, రామకృష్ణ గారు దిశలో ప్రయాణించడానికి మా ప్రయత్నంగా మేము చేశాం. సక్సెస్ చేశాం. ఏం ఆశపడి చేశామంటే సామాజిక న్యాయం జరుగుతుంది. మేము 90% ఉన్నాం, మేము 60% ఉన్నాం. మాకు మా వాళ్ళకు పదవులు వస్తాయి. మా వాళ్ళు ఎందుకంటే సామాజికంగా ఎదగాలంటే రాజకీయంగా ముందు ఎదగాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయంగా అవకాశాలు మాకే వస్తాయి. మాకే ముఖ్యమంత్రి పదవి వస్తుంది, మాకే ఇతర పదవులు వస్తాయి, మా ఎస్సీ సోదరునికో మా బీసీ సోదరునికో వస్తాయి అనే ఒక ఆలోచనతో మేమందరం కూడా కష్టపడి మరి తెలంగాణను సాధించాం. ఏ ఒక్క వ్యక్తితోనో ఏ ఒక్క వర్ణంతోనో ఇక్కడ రాజకీయం జరగలేదు, ఉద్యమం జరగలేదు. కులవృత్తుల వాళ్ళు ముఖ్యంగా ఇందులో పాత్ర మన గ్రామీణ ప్రాంతం నుంచి మనం లెక్కేసుకుంటే ఉద్యమం స్టార్ట్ అయింది స్లోగా. ఎప్పుడైతే బీసీల కులవృత్తుల వాళ్ళు యాక్టివ్ అయ్యారో, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ కులవృత్తులను కూడా రోడ్డు మీద చూపించారు. ఆ రోజు నుంచి అంటే సమాజంలో ఉన్నటువంటి సగం మంది కంటే ఎక్కువ బీసీలు బయటకు వచ్చిన తర్వాతే ఈ ఉద్యమం ఉధృతం కావటం. మరి ఆ వైపు నుంచి ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ తెలంగాణ ఇవ్వకుంటే ఈ అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఎవరం కూడా రాజకీయం చేయలేం అని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించి అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి తెలంగాణకు అనుకూలంగా రావటానికి ముఖ్యంగా పాత్ర బీసీలదే ఉంది, మా కులవృత్తుల వాళ్ళదే ఉంది. మేమందరం ఉన్నాం కాబట్టి ఈ యొక్క ఉద్యమం జరిగింది, ఈ యొక్క రాష్ట్రం ఏర్పడిందని మనం చేస్తాం. కానీ ఏం జరిగింది? మరి వచ్చిన తర్వాత ఒక కుటుంబ వ్యవస్థగా మారి, నేను ఎవరిని కూడా రాజకీయంగా కూడా విమర్శిస్తలేదు, మారిన తర్వాత వారి కుటుంబమే రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో ఉండటం, రాష్ట్ర ఖజానాన్ని దోచుకున్నారని కేసుల ద్వారా చెప్తా ఉన్నాం. మేము ఎందుకంటే మాకు కావాల్సింది ముందు మా యొక్క సోదరులందరం కలవాలి, కలిసి రాజ్యాధికారాన్ని పోవాలి. కాబట్టి ఇతరులను ఎవరిని కూడా మేము విమర్శించదలుచుకోలేదు. కేవలం జరిగిన అన్యాయాన్ని 10 సంవత్సరాలు ఏం జరిగింది, మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు ఏం జరగబోతుంది, మరి ఏ వర్ణాలు అయితే ఉన్నాయో ఆ రోజు నుంచి కూడా మనం చూస్తే ఆ వర్ణాలే ముందంజలో ఉన్నాయి.
ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం ఒక రకంగా ఏదో ఒక స్టార్ట్ చేసి, సరే రాహుల్ గాంధీ గారు చెప్పారా, ఇంకోరు చెప్పారా, సమాజం చెప్పింది వాళ్లకు, ఇది చేస్తే కానీ రాజకీయంగా మీరు బతకలేరు, బీసీలు ఉంటేనే మీరు రాజకీయంగా బతకగలుగుతారు, రేపు రాజ్యాధికారం వస్తుందనే ఆలోచన మరి కేంద్రం నుంచి రాష్ట్రం వరకు రావటం వల్ల ఈరోజు మనకి ఇంత యొక్క ముఖ్యమైనటువంటి పాత్ర మరి ఈ యొక్క రాజ్యాధికారంలో రావడానికి 42% మరి రిజర్వేషన్ తీసుకురావడం అభినందిస్తాం. ఒక తొలిమెట్టు పడింది, వాళ్ళని మనం విమర్శించొద్దు. ఇంకా ఇతర రాజకీయ పార్టీలకు మీరు 42% కాదు, మీరు ఎంతైతే అనుకుంటున్నారో, ఎంతైతే పర్సెంటేజ్ ఉందో మీ ప్రయత్నం మీరు చేయండి. ఈ క్యాస్ట్ సెన్సస్ కూడా ఇంక్లూడ్ చేస్తారా లేదా, అది పెద్ద ఒక రకంగా చూస్తే క్రైటీరియా. సో మాట్లాడడంలో ప్రతి పార్టీ చాలా ప్రకటనలు చేస్తారు, కానీ ప్రాక్టికల్ చూస్తే అమల్లో ఎవరు ఎంతవరకు అమలు చేస్తున్నారు, ఎవరు ఎంతవరకు న్యాయం చేస్తున్నారు, అది వేరే విషయం. ఇప్పుడు కుల జనార్దన్ గారు చెప్పారు, గవర్నమెంట్ ప్రతి వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు, కానీ ఆన్ ఆల్ లెవెల్స్ అది ఆ రిఫ్లెక్షన్ ఉండాలి. బోర్డులో, మినిస్ట్రీలో, ఇంకా అనేక పదవులు ఆ రిఫ్లెక్షన్ ఉంటే అప్పుడు మేము వెల్కమ్ చేయడానికి అప్పుడు ఆస్కారం అవుతుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిషన్, రోహిణి కమిషన్ ఏర్పాటు చేసి 2017 అక్టోబర్ ఓన్లీ 12 వారాల్లో పూర్తి చేయమని చెప్తే కనీసం 14 ఎక్స్టెన్షన్ చేసి మొన్న 2 years క్రితం జనవరి 2023లో సబ్మిట్ చేశారు. అక్కడ చూస్తే చాలా ఆశ్చర్యమైన విషయాలు ఉండేది. అసలు చూస్తే ఈ కమిషన్ మొత్తం ఓబీసీకి 3 categories, బ్యాక్వర్డ్, మోర్ బ్యాక్వర్డ్, మోస్ట్ బ్యాక్వర్డ్, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ అట్లా. ఇంకా మీకు ఒక విషయం ఆ రిపోర్ట్ నుంచి నేను చెప్తే మీకు ఆశ్చర్యం రావచ్చు. వాళ్ళు ఏం చెప్పారంటే కమిషన్ తరఫున అవుట్ ఆఫ్ 2663 మొత్తం సబ్ క్యాస్ట్ బీసీ క్యాస్ట్లో సబ్ క్యాస్ట్ ఉంటే 983 సబ్ క్యాస్ట్కి 1% కూడా రాలేదు. ఏ స్థానం లేదు, ఏం లేదు, ఈక్విటబుల్ ఇది డిస్ట్రిబ్యూషన్ ఉందా ఇది. ఇంకా 994 సబ్ క్యాస్ట్కి ఓన్లీ 2.65 వచ్చింది. సో ఈ రోహిణి కమిషన్ ఈ అన్ని విషయాల గురించి పాయింట్అవుట్ చేసింది. ఎందుకంటే ఆన్ ఆల్ లెవెల్స్ ఈ సాంఘిక న్యాయం ఉండాలి, ప్రతి వాళ్ళకి చేయాలి. కొంతవరకు మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఇంకా కొన్ని వర్గాలకి వెనక పెడితే అది లాభం కాదు. సో ఆన్ ఆల్ లెవెల్స్ సాంఘిక న్యాయం ఉండాలి. సో ఈ విషయంలో మేము మున్సిపాలిటీ ఆఫ్ ఇండియా తరఫున కూడా ఆల్రెడీ మన రెజల్యూషన్స్ ఎన్నోసార్లు చేసాము. మన జనరల్ సెక్రటరీ డి రాజా గారు పార్లమెంట్లో ఉన్నప్పుడు, లేకుంటే ఇప్పుడు బయట వచ్చిన తర్వాత కూడా ఈ విషయాల్లో చాలా మాట్లాడారు. వీఆర్ వన్ అమాంగ్ విత్ యూ. ఈ సాంఘిక న్యాయం గురించి ఎంత దూరం అంటే ఆ దూరం కూడా సిద్ధంగా ఉన్నాం. లాస్ట్లో కుల జనార్దన్ గారు ఒక విషయం చెప్పారు, అసలు అరవింద్ కుమార్ గౌడ్ గారు చెప్పారు ఏంటంటే డైరెక్ట్ యాక్షన్లో పోవాలి, వితౌట్ యాక్షన్ దెర్ విల్ బి నో రియాక్షన్. సో ఇప్పుడు మనం ఈ తీర్మానం చేసి పాస్ చేసి గవర్నమెంట్కి పంపిస్తాం, లేకుంటే త్రూ ప్రెస్ వాళ్ళు చూస్తారు. కానీ ఆ కదలిక ఎప్పుడు వస్తుంది అంటే మేమందరూ సిద్ధంగా ఉన్నాము, రేపు డైరెక్ట్ యాక్షన్కి పోవడానికి సిద్ధంగా ఉన్నామంటే అప్పుడు వాళ్ళు గాబరాపడి ఏమైనా కొంతవరకు చేయవచ్చు. సో విషయం గురించి మనం అందరం ఆ డైరెక్ట్ యాక్షన్ గురించి మీరు రెడీగా ఉండాలని నా పార్టీ